శ్రీ గురుభ్యో నమ. జగద్గురుభ్యో నమ. గత వారం రోజులుగా పూజ్యులు జిఆర్ స్వామి వారు చేసిన వ్యాఖ్యలపై కొన్ని వివాదములు జరగటం మనం చూస్తూనే ఉన్నాము. అయితే ఈ విషయంలో కొన్ని మాటలు నేను చెప్పాలని అనుకుంటున్నాను. శ్రీ పరమపూజ్యులు జిఆర్ స్వామి వారు మన సనాతన ధర్మానికి ఎనలేని కృషి చేస్తున్నారు. లోకానికి చాలా తెలియకపోవచ్చు. వైదికంగా అంటే వేద ఉద్ధరణ చేస్తున్నారు వారు. ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అంటే మనకు 4 వేదాలకి కలిపి 1132 శాఖలు ఉండవలసి ఉంటే దాంట్లో కేవలం 11 శాఖలు మాత్రమే ప్రస్తుతం మిగిలి ఉన్నాయి. ఈ విషయంలో 1991లో విశ్వ వేద సమ్మేళనం అని ప్రయాగ క్షేత్రంలో జరిగింది. విశ్వ హిందూ పరిషత్తు, భారత వికాస్ పరిషత్తు ఆధ్వర్యంలో. ఆ సమయంలో ఆ కార్యక్రమంలో నేను కూడా పాల్గొన్నాను. చాలా చిన్నవాడిని. విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షులు శ్రీ అశోక్ సింఘాల్ గారు ఆ సందర్భంలో జిఆర్ స్వామి వారితో మాట్లాడుతూ, ప్రస్తుతం మనకు 10 శాఖలు మాత్రమే ఉన్నాయి. యజుర్వేదంలో మైత్రాయణీయ శాఖ అనేటువంటి ఒక శాఖ అధ్యయనం చేసిన వారు కేవలం ఒకే ఒక్కరు మహారాష్ట్రలో ఉన్నారు. మీరు మీ ఇన్స్టిట్యూట్ ద్వారా ఆ పండితుల్ని వారి దగ్గరికి, ఇంకా ఆ పండితుల దగ్గరికి ఎవరన్నా పంపించి ఆ శాఖని ఉద్ధరించవలసినది. ఎందుకంటే ఆ మైత్రాయణీయ శాఖని కనుక ఇంకెవరు నేర్చుకోకపోతే వారితో అంతరించిపోతుంది ఆ శాఖ. అట్లాగే మనకు 1132 శాఖల్లో మిగిలిందే 10 అప్పటికి. వీరొక్కరు చెప్పేదాంతో 11 అవుతున్నాయి. వారి తదనంతరం అది కూడా లుప్తమయ్యే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని ఉద్ధరించండి అని వారు సూచించారు. వారి సూచనని స్వీకరించి జిఆర్ స్వామి వారు కొంతమంది విద్యార్థులను వారి దగ్గరికి పంపించి అక్కడ నుండి దానిని ఆ విద్యార్థుల ద్వారా ఇంకొక బ్యాచ్కి చెప్పించి, అట్లా సుమారుగా ఇప్పుడు మైత్రాయణీయ శాఖ వేదాధ్యయనం చేసిన వాళ్ళు సుమారుగా 100 మంది ఉన్నారు. అట్లా చాలామంది లౌకికులకు తెలియని విషయం ఇది. వేదోద్ధరణ విషయంలో వారు చేసినటువంటిది. అట్లాగే సీతానగరంలో జిఆర్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ద్వారా సుమారుగా 1985-84 ఆ ప్రాంతం నుండే వారు అక్కడ వేద విశ్వవిద్యాలయం పెట్టి వేదోద్ధరణ చేశారు. అలాగే తర్వాత అనేక చోట్ల ఇంకా కూడా అటువంటి కృషి చేశారు వారు, ఆగమాలకి వాటికి. ఇంతేకాక సనాతన ధర్మంలో కొన్ని ఇబ్బందులకు గురి అవుతున్నటువంటి నిమ్న వర్గాల విషయంలో కూడా వారు, మత్స్యకారులు కావచ్చు, గిరిజనులు కావచ్చు, వాళ్ళు వాళ్ళ దేవాలయాల్లో వాళ్ళు ఉండేటువంటి ప్రదేశంలో పూజలు చేసుకోవడానికి కూడా వారిలో కొంతమందికి శిక్షణనిచ్చి వాళ్ళందరూ కూడా మన సనాతన ధర్మం నుంచి బయటికి వెళ్ళటానికి వీలు లేకుండా వారికి తగినటువంటి ఏర్పాట్లు, మన సనాతన ధర్మం యొక్క విశిష్టత అవన్నీ తెలియజేసి వాళ్ళందరినీ సనాతన ధర్మంలో ఉంచేట్టుగా చేశారు. ఇటువంటివి అనేక కార్యక్రమాలు చేశారు. కానీ అది చాలామందికి ఇంత విషయాలు తెలియకపోవచ్చు. ఏదైనా వివాదాలు వస్తే చాలా పెద్దగా అవుతాయి. కానీ వారు చేసిన కృషి సామాన్యమైన విషయం కాదది. కాకపోతే కొంచెం బాధ కలిగే విషయం ఏంటంటే వారు ఎంతో గొప్ప సేవ చేస్తున్నారు.
ఒక కడివెడు పాలు ఉన్నాయి, దాంట్లో ఒక ఉప్పు గల్లు వేస్తే ఆ పాలు కాస్త విరిగిపోతాయి. అలా వారు తెలుసో తెలియకో ఒకటి రెండు వ్యాఖ్యానాలు అప్పుడప్పుడు చేస్తూ ఉండటం వల్ల సనాతన ధర్మంలో ఉండేటువంటి వాళ్ళలోనే కొన్ని వివాదాలు రావటం వల్ల చాలా బాధ కలుగుతోంది. మన సనాతన ధర్మానికి అది గొడ్డలి పెట్టు అని నేను భావిస్తున్నాను. వారు పూజ్యులు, పొరపాటుగా ఏమైనా జరిగితే మనం ఎవరికైనా జరగచ్చు, ప్రమాదో ధీమతామపి అని. అట్లాగే గీతాచార్యుడు కూడా అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చేయత్ అని చెబుతారు కదా. మన మాటల వల్ల ఇతరులకి బాధ కలగకూడదు, ఉద్వేగం కలగకూడదని కదా. అది పెద్దలు వారికి నేను చెప్పేంతటి వాడిని కాదు. కానీ వీరి మాటల వల్ల కొంతమందికి ఇబ్బంది కలిగి వాళ్ళు బయటికి మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది. ఉదాహరణకి చూస్తే వీరు గిరిజనులకి వాళ్ళకి ఎంతో సేవ చేస్తున్నారు, ఎన్నో రకాలుగా సేవ చేస్తున్నారు. అయినప్పటికీ ఏదో సందర్భంలో ఆ సమ్మక్క సారక్క గురించి మాట్లాడటంతో అది ఆ బూడిదలో పోసిన పన్నీరు అయిపోతుంది. జనాలకి వారు చేసినటువంటి గొప్ప పనులు కనిపించడం లేదు, వారు చేసిన వ్యాఖ్యలు మాత్రమే కనిపిస్తున్నాయి. అలాగే వేదవేద్యుడైనటువంటి ఆ మహావిష్ణు స్వరూపమైన సత్యనారాయణ స్వామి వారి విషయంలో వారు ఆ సత్యనారాయణ స్వామి వ్రతం అనేది స్కాంద పురాణం అని మన లోకంలో అనుకుంటూ ఉంటారు. వాస్తవానికి అది భవిష్యత్ పురాణంలో ఉంది, కానీ లోకంలో స్కాంద పురాణంలో ఉన్నట్టుగా వచ్చింది. వారు ఒక సందర్భంలో మాట్లాడుతూ స్కాంద పురాణంలో ఇది లేనే లేదు అన్నారు. వాస్తవమే అది, కానీ అంతటితో ఆగితే సరిపోయేది. ఆ కథలు అవన్నీ ప్రస్తావిస్తూ ఆయనకి పూజ చేస్తేనే ఆయన కరుణిస్తాడా లేకపోతే ఆయన బాధ పెడతాడా అనే సందర్భంలో ఆయన రాక్షసుడు, పిశాచి అనేటువంటి మాటలు వచ్చినాయి. అక్కడ కోట్లాది మంది హిందువులు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. అనేక మంది పురోహితులు, అర్చకులు చాలా దేవాలయాల్లో ఈ సత్యనారాయణ స్వామి వ్రతాలు చేయిస్తూ ఉంటారు. అనేక సత్యనారాయణ స్వామి దేవాలయాలు కూడా ఉన్నాయి. ఈ మాటల వల్ల చాలామందికి బాధ కలుగుతుంది. మీరు వేదాన్ని ఉద్ధరిస్తున్నారు, ఆ వేదవేద్యుడైనటువంటి శ్రీమన్నారాయణమూర్తి స్వరూపమైన సాక్షాత్తు ఆ సత్యనారాయణ స్వామి వారిని కూడా మీరు వారి మీద కూడా వ్యాఖ్యలు చేయటం చాలా బాధ కలుగుతోంది. అలాగే పరమేశ్వరుడు గురించి కూడా కొన్ని సందర్భాల్లో కించపరిచినట్లుగా మాట్లాడటం. అలాగే విష్ణుమూర్తే క్షీరసాగర మథనంలో హాలాహలాన్ని స్వీకరించాడు, శివుడు ఏదో కొంచెం నాకాడని కొంచెం ఆ సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో మీరు మాట్లాడేటప్పుడు ఆ మాటలు ఆ వెటకారం అవి చాలా బాధ కలిగిస్తున్నాయి సనాతన సంప్రదాయవాదులకి. మనందరం ఒకటే, కానీ దయచేసి ఇటువంటి విషయాల్లో మీరు కొంచెం జాగరూకతగా ఉండి, పెద్దలు మీకు చెప్పేంత వాడిని కాదు, కానీ ఎందుకు చెప్పవలసి వస్తుందంటే మీరు చాలా గౌరవనీయులు. ఈ 1-2 వ్యాఖ్యల వల్ల ఏమీ తెలియని సామాన్యుడు కూడా మిమ్మల్ని విమర్శించేటువంటి పరిస్థితి వస్తుంది. అది చాలా బాధ కలుగుతోంది. మీరు ఉన్నతమైనటువంటి వ్యక్తులు, మీరు ఆ ఔన్నత్యాన్ని కాపాడుకోవాలి, మీకు ఆ గౌరవం పరిపూర్ణంగా అందాలి అనేటువంటి భావంతోనే ఇటువంటి మాటలు చెప్పడం జరుగుతోంది. అలాగే కొంతమంది భక్తులు కూడా స్వామివారి శిష్యులు, మనం శిష్యులకి ఛాత్రాహ అని కూడా పేరుంది సంస్కృతంలో. గురోహ అసచ్చరిత్రం ఛాలయంతి ఇది ఛాత్రాహ. పొరపాటుగా గురువులు ఏదైనా మాట్లాడినట్లయితే దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేయాలి తప్ప దాన్ని వివాదాలకి ఆజ్యం పోయకూడదు అని శాస్త్రం. అటువంటిది కొంతమంది యుక్తాయుక్త విచక్షణ ఉన్నటువంటి శిష్యులైతే పర్వాలేదు, వాళ్ళు దాన్ని సర్దుకుంటారు. కొంతమంది మూఢభక్తులు అనుకోవాలేమో, దాన్ని ఇంకా ఎక్కువ చేసి ఇంకా వివాదం ఎక్కువ అవటానికి కృషి చేస్తున్నారు. దయచేసి అందరూ గమనించండి, మన ప్రవర్తన వల్ల గురువు గారికి గౌరవం పెరగాలి, కానీ కేవలం వారు ఏదంటే అది సపోర్ట్ చేస్తున్నాం అదే గొప్ప అనే భావన కాదు. మన చేతనైనంతలో మనం కూడా స్వామివారి దృష్టికి, ఒకవేళ జనాలు చెడుగా అనుకుంటున్నారు అనే విషయం వచ్చినప్పుడు వారి దృష్టికి తీసుకెళ్ళి
వారికి చెడ్డ పేరు రాకుండా ప్రయత్నం చేసిన వాడే నిజమైన శిష్యుడు. అంతే తప్ప ఇంకా దాన్ని వివాదం చేసి ఇంకో 10 మంది చేత వారిని కించపరిచేట్టుగా చేసేవాళ్ళు ఎప్పుడూ నిజమైన శిష్యులు కాదు. నిజమైన శిష్యుడైతే యుక్తాయుక్త విచక్షణతో ఆలోచించి ఒకవేళ వారు మాట్లాడిన దాంట్లో పొరపాటు ఏదైనా ఉన్నట్లయితే ఆ పొరపాటుని వారి దగ్గరికి వారి దృష్టికి తీసుకువెళ్ళటం అది నిజమైన శిష్యుడి బాధ్యత. ఇటువంటి విషయంలో మనందరం కూడా మన శాయశక్తులా ప్రయత్నం చేసి భవిష్యత్తులో ఇటువంటి వ్యాఖ్యలు రాకుండగా ఈ సనాతన సంప్రదాయవాదుల్లో ఎటువంటి చీలికలు ఎటువంటి వివాదాలు లేకుండగా అందరం కలిసికట్టుగా ఉండి మనం మన సనాతన ధర్మాన్ని విశ్వగురు స్థానంలోకి తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పూజ్యులు జైర స్వామివారికి ప్రణామాలు అర్పిస్తూ దయచేసి మీరు అందరికీ ఆదర్శవంతంగా ఉండాలి, ఎప్పటికీ కూడా మీరు వివాదాస్పదులు కాకుండా గౌరవప్రదమైన స్థానంలో ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ దయచేసి అందరూ కూడా ఈ వివాదాల్ని ఇంతటితో ముగించాలి. అలాగే స్వామివారు కూడా ఈ విషయమై ఒక ప్రకటన చేసి ఇక నుంచి ఇటువంటి వ్యాఖ్యలు చేయకుండా ఉంటే చాలా అందరికీ శ్రేయస్కరం. లేకపోతే దానివల్ల చాలా సమస్యలు, మొట్టమొదట దేవాలయాల్లోనే విభజన వస్తుంది, భక్తుల్లో విభజన వస్తుంది. దీనివల్ల మనం అనుకున్న సనాతన ధర్మ స్థాపన అనే లక్ష్యం, ఆ ధర్మాన్ని పరిరక్షిద్దామనే ఆ లక్ష్యమే దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి పెద్దలు ఈ విషయాన్ని గుర్తిస్తారని, అలాగే ఆ స్వామివారికి దగ్గరైనటువంటి శిష్యులు కూడా వారి దృష్టికి ఈ విషయాలు తీసుకెళ్లాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను. నమస్కారం.